ప్రకాష్ రాజ్ సరే తన ఐడియాలజీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ కాబట్టి ఆయన హిందుత్వ ఈ అంశాల మీద వివేదిస్తాడు. ఆయన క్రైస్తవుడు కాబట్టి అంటారు, లేకపోతే నాస్తికుడు కాబట్టి అంటారు, ఎవరిదో అన్నాడు. అతని వాదాలకి సంబంధించి అతను చేసే తప్పుల్ని గురించి, హిందుత్వ గురించి, అనవసరపు కామెంట్ల గురించి నేనే అనేకసార్లు ప్రశ్నించాను. బట్ ఒక సినిమా యాక్టర్గా నెంబర్ 1 జమ్ స్టిల్ నౌ. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే అతనిలో నేర్చుకోవాలన్న తపన, ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి కసి ఉంటుంది. అతను ఎన్ని భాషల్లో నటిస్తాడో అన్ని భాషల్లో తనే సొంతగా డబ్బింగ్ చెప్పుకునేటటువంటి నైపుణ్యం సంపాదించాడు. ఆ భాషలు నేర్చుకుంటాడు. ఆ నుడికారాలు, ఆ విధమైనటువంటి యాక్సెన్స్ని అతను వంట పట్టించుకుంటాడు. అందువల్లనే అతను సక్సెస్ఫుల్ యాక్టర్గా ఉన్నాడు. ఇంత దేశంలో ఇన్ని రకాలైనటువంటి ఇష్యూస్ వచ్చినా ఒక రకంగా డైరెక్టర్స్ డార్లింగ్ అనమాట. డైరెక్టర్లకు అతనికి సీన్ చెప్తే చాలు చెలరేగిపోతాడు. అట్లాంటి వాళ్ళు సినీ రంగంలో అరుదు. కాకపోతే భావజాలాల పరంగాన సహజంగా కాంట్రవర్సీస్ ఉంటాయి.